హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మా పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి అని చెప్పేసి రవ్వ లడ్లు ప్రిపేర్ చేస్తున్నాను. ఏమేమి తీసుకున్నాను, ఎలా ప్రిపేర్ చేశాను అనేది మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. ముందుగా అయితే స్టవ్ పైన కడాయి పెట్టుకున్నాను. దానిలో నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. దీనికోసం ఆయిల్ అయితే అస్సలు యూస్ చేయట్లేదు. పిల్లలకి హెల్తీగా ఉండాలి కాబట్టి టేస్టీ కోసం కూడా నేను ఎక్కువగా నెయ్యి అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటాను. నెయ్యి వేసుకున్నాను. మరొక స్టవ్ పైన వచ్చేసి పాలు పెట్టుకున్నానండి. మనకి పాలు పోసి ఇందులో కలుపుకుంటాం కాబట్టి నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ముందుగా రెడీ చేసుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్లని ఫ్రై చేసుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి తినేటప్పుడు అక్కడక్కడ నట్స్ లాగా తగిలితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పేసి ఇవైతే వేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఇవి ఇట్లా కలర్ చేంజ్ అయ్యి కొద్దిగా లైట్ రెడ్డిష్ కలర్ వచ్చేటప్పటికి తీసేసుకుంటున్నాను అనమాట. వీటిని అయితే పక్కన పెట్టుకుందామండి. ఇవి కొద్దిగా వేడి చల్లారాలి. తర్వాత అదే కడాయిలో నెయ్యిలోనే మళ్ళీ రవ్వ అనేది వేస్తున్నానండి. బొంబాయి రవ్వ తీసుకున్నాము. మీకు కావాలంటే గోధుమ రవ్వతో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ బొంబాయి రవ్వ అయితే వేడి చేసుకుంటున్నాను. బాగా హీట్ అవ్వాలండి, ఎందుకంటే మనకి బొంబాయి రవ్వ కలరు షేడ్ అయ్యి తర్వాత మనకి ఫ్రై అయినప్పుడు మంచి స్మెల్ వస్తుంది, అరోమా లాగా. అప్పుడే మనకి ఇది రవ్వ లడ్డుకి కరెక్ట్గా ప్రిపేర్ అయినట్టు అనమాట. ఇలా హీట్ అవుతున్న సమయంలోనే నేను దీనికి తగ్గట్టుగా కేజీ బొంబాయి రవ్వకి నేను కేజీ పంచదార తీసుకున్నానండి. ఈ పంచదారను అయితే మిక్సీ వేసి కొద్దిగా పొడిలాగా చేసుకున్నానమాట. మరీ పలుకులుగా పంచదార మనకి నోటికి తగిలితే అంత ఇదనిపించదు కదా, అందుకనేసి పొడిలాగా చేశానమాట. దీనిలో మళ్ళీ కొద్దిగా నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు పంచదార బొంబాయి రవ్వ రెండు బాగా మిక్స్ అయిపోయేంత వరకు మనం కలుపుకోవాలన్నమాట. మనకి మంచి అరోమా ఇవ్వటం కోసం అయితే యాలుకల్ని తీసుకున్నానండి. పంచదారలో యాలుకలు అనేది వేసి పౌడర్ చేసుకున్నాను అనమాట. అది కూడా వేసుకోవాలి. ఇందులో వచ్చేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పుని కిస్మిస్ని వేసి కలుపుకుంటున్నానండి. తర్వాత కొద్దిగా పంచదార ఇలాచీ అయితే వేసుకున్నాం కదా పొడి, ఆ పొడి అనేది కూడా వేస్తున్నాను. ఫైనల్గా మొత్తం అంతా బాగా కలిసిపోయేలాగా కలయబెట్టుకుంటున్నానండి. ఇదంతా స్టవ్ పైన హీట్ మీద ఉన్నప్పుడు చేసుకునే ప్రాసెస్ ఏనమాట. స్టవ్ అయితే ఇంకా ఆపలేదండి. మొత్తం అంతా దానికి పట్టేసి మంచి ఫ్లేవర్ స్మెల్ అనేది వస్తుంది. అప్పుడే మనకు అది రెడీ అయినట్టు. ఇంకా ఇది అయితే స్టవ్ ఆపేసి ప్లేట్లోకి తీసుకున్నానండి. ఎందుకంటే మనం ఉండలు చుట్టుకోవాలి కదా, కొద్దిగా వేడిగా ఉంది ఇది, అందుకనేసి కాసేపు పక్కన ఆరబెట్టుకుందామని చెప్పేసి ప్లేట్లో అయితే వేసుకుంటున్నాను. ఇలా ఒక 15 మినిట్స్ పాటు ఈ యొక్క రవ్వని ఆరనిద్దామని పక్కకు పెట్టుకున్నాము. అలాగే పాలు అనేది కూడా వేడిగా ఉండకూడదండి, పాలు కూడా చల్లారిపోవాలి. మరీ వేడి మీద కలిపేస్తే తొందరగా పాడైపోతాయి. ఆ వేడి పాలకి లడ్డూలు బూజు అనేది వస్తాయి అన్నమాట. అందుకే పాలు కూడా చక్కగా ఆరనివ్వాలి. కాచి ఆరబెట్టుకున్న పాలైతే మనకి దీనిలోకి బాగుంటాయి అన్నమాట. ఇప్పుడైతే 15 మినిట్స్ తర్వాత ఆరిపోయిందండి. ఈ మేగడ అనేది రాకుండా పక్కకి నెట్టేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ రవ్వ పంచదార మిక్చర్లో ఈ పాలు అనేది పోసుకుంటూ కొద్దిగా కలుపుకుంటున్నానండి. అంటే మనకి ఉండకి వస్తుందా లేదా చేతికి అనేది చూసుకుంటూ ఇందులో ప్రిపేర్ చేయాలన్నమాట. అలా ఆ పాలు అనేది అందులో వేసి బాగా కలుపుకుంటున్నాము. గట్టిగా కలిపితే ఏమవుతుందంటే మనకి ఇంకా పంచదార ఏదన్నా ఉన్నా కూడా కరిగిపోతుందనమాట. అందుకని అలా గట్టిగా పిసికేసినట్లుగా కలుపుతూ ఉన్నామన్నమాట. ఇప్పుడు ఉండ వచ్చిందా లేదా అనేది చెక్ చేస్తున్నామండి. ఇక్కడ వీడియోలో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే నెయ్యి జీడిపప్పు అన్నీ వేస్తున్నాం కాబట్టి పిల్లల హెల్త్ కూడా చాలా మంచిదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. ఇక్కడైతే ఆల్మోస్ట్ మనకి ఉండ అనేది నీట్గా వస్తుందన్నమాట. చూడండి, ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. పైన అలా జీడిపప్పు కనపడేలాగా చేస్తే కనుక ఇంకా బాగుంటుంది. ఇదిగోండి, ఫస్ట్ లడ్డు అయితే రెడీ అయిపోయిందనమాట. నేను చేస్తున్నానని చెప్పేసి ఇక్కడ మా అమ్మ, మా అక్క, మా పాపతో సహా అందరూ ప్రాక్టీస్ అయినట్లుగా చేస్తున్నారు. ఇలా కాదు అలా కాదు ఇలా చేయండి అంటూ ఒకరికొకళ్ళు చూపించుకుంటూ చాలా సరదాగా చేసామన్నమాట. వితిన్ 1 అవర్లోనే ఒక్కళ్ళు ఉన్నా కూడా ఈజీగా సింపుల్గా ఎవరైనా సరే ఇంట్లో ఇది ప్రిపేర్ చేసుకోవచ్చండి. వేరొక మనిషితో అవసరమైతే ఉండదనమాట. మనం ఒక్కళ్ళం ఉన్నా కూడా చాలా తేలికగా మనం ఇట్లా రవ్వ లడ్డూలు అనేది ప్రిపేర్ చేయొచ్చు అన్నమాట. చూసారు కదా, ఫైనల్గా మా రవ్వ లడ్డూలు అనేది ఇట్లా రెడీ అయిపోయాయి. పిల్లలకి స్నాక్స్ బాక్స్ లాగా, ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగా యూజ్ అవుతాయండి. మీరు కూడా
తప్పకుండా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. మేము చేసిన లడ్డూలు ఎలా ఉన్నాయి అనేది కూడా ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫైనల్గా మా బొంబాయి రవ్వ లడ్డూలు అనేది ఇట్లా ప్రిపేర్ అయిపోయాయి అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.